ఆ సైడ్ నుంచి మా పెదనాన్న సుధాకర్ అండ్ సంజయ్. బాగా బాగా ఓకే ఇక ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. అండ్ మా ఖతర్నాక్ గాల నుంచి సుధాకర్. జోక్స్ చెప్పాలంటే సుధాకర్ కి కూడా నేర్పించిన గురువు గారే రావాలి. వచ్చేస్తున్నాడు కత్తిలాంటి వాళ్ళ తరపు నుంచి బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నేను నీకు వెళ్లే ముందు ఒకటే ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు మన పటాస్ లో సాడ్ సాంగ్స్ పడితే వాళ్ళకి పడాలి, మనకి పడే ఛాన్సే లేదు. ఓకేనా? ఓకే. యాక్చువల్ నాకు ఇంకో డౌట్ ఉందండి. డౌట్ అంటే జోక్ చెప్పు. కొడుకు చిచి పులి వస్తుంటే మేకలు ఇళ్ళనే అరిచి బయటకు వెళ్తుంటాయి, కానీ పులే పులి వస్తుంటే అనగానే ఎందుకు టైం వేస్ట్ చేయొద్దు, నా కోపం వస్తుంది. తండ్రి పిలిచాడు కొడుకుని, అరే కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా అంటే గుర్తొచ్చింది, వీసా రాలేదు కదా నీకు ఇంకా. సో వాట్ బా సూపర్ పంచ. మా ఇష్టం, మేము వేసిందే పంచు. నువ్వు వేసింది ప్యాంట్ కదా. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇది పటాస్. సో వాట్ చెప్పురా. అరే వాళ్ళని నవ్వుతే జోకేలా చెప్పారు కాదు, నిజం చెప్తున్నా. ఈ పాటికల్లో భాస్కర్ వస్తే కట్టే కొట్టే చెప్పిండా వెళ్ళిపోయిందా అయిపోతుంటే. అది కట్టే కొట్టే ఒక సాడ్ సాంగ్ వస్తుంది. మాకు ఇప్పుడు గబ్బర్ సింగ్ పాట పడుతుంది చూడి. తండ్రి కొడుతూ అంటున్నాడు, ఒరే నీలాంటి వయసున్న పిల్లలు అమెరికాలో 15 సంవత్సరాలు రాగానే తన కాళ్ళ మీద తను నిలబెడతారా? నువ్వున్నావు దున్నపోతులాగా, అన్నం తింటున్నావు, పప్పు తింటున్నావు, కారం తింటున్నావు, నేను ఇచ్చే డబ్బులు కూడా తింటున్నావురా? సిగ్గుందా నీకు? డాడీ సో వాట్ కాదురా. కొంచెం కొడుకు అంటున్నాడు సో వాట్. వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత కాళ్ళ మీద నిలబడొచ్చు, కానీ ఇండియాలో 2 సంవత్సరాలకే పరిగెత్తుతున్నారు. Come on, Bhaskar, so what? ఒకరోజు పటాస్ షూటింగ్ అయిపోయిన తర్వాత సుధాకర్ పక్కనే మన ఇల్లు కదా సినిమాక్స్కి వెళ్ళి లిఫ్ట్ ఎక్కాడు. పక్కన ఇద్దరు అందమైన అమ్మాయి, ఒకరిది స్ప్రే తీసి కస్ 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 అని కొట్టింది. ఇటుపక్క అమ్మాయి అడుగుతుంది, అబ్బా ఏ ఉందే స్ప్రే, ఎంత కాస్ట్ ఇదింటే, దిస్ ఇస్ మేడ్ ఇన్ జపాన్, యూనో $750 అని. దాన్ని చూసి ఇది ఓపెన్ చేసి పస్ పస్ అని కొట్టింది. స్మెల్ అదిరిపోయింది. ఇదెంత? ఇది $1000 US. వెంటనే సుధాకర్ గారి ఈ స్మెల్కి బాంబు వచ్చేస్తే టాప్ అని. అబ్బా ఏంటి ఎంత కంపు కొడుతుందంటే, ఇది పటాస్ ప్రొడక్షన్ ఫుడ్, ఫ్రీ. ఇదే జోక్ ని ఇద్దరు గర్ల్స్ సుధాకర్ లిఫ్ట్ లో చేద్దామా? ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. ఈ స్ప్రే ఎంతో తెలుసా? ఎంత? $750. US $1000. ఇది పటాస్ ప్రొడక్షన్ ఫుడ్ తెలుసా? Actually wanted to ask something in English.
people say that you're very down to earth and blah blah blah. Yeah. So can you explain the same joke in English once for me? Yeah, actually so what? అదిరా పంచ్ అంటే, అది సుధాకర్ అంటే. కొడుకు ఫుల్ గా తాగేసి వచ్చి నైట్ ఎలా మేనేజ్ చేసి పడుకున్నాడు. తెల్లవారు లేచాడు, వాళ్ళ నాన్న పిలిచాడు, ఏరా రాత్రి తాగొచ్చావా? లేదు నాన్న తాగరాలే. మరి ఎందుకు లేట్ అయింది? అది ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ స్టడీస్ చేస్తున్నాను నాన్న. నీకు ఇంకా తాగింది దిగలేదురా, నువ్వు జాబ్ లో జాయిన్ 2 నెలలు అయింది. రవి ఏం చేశాడంటే బ్యాచులర్ గా ట్రై చేస్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇల్లు దొరకట్లేదు. మన రవి కొద్ది డబ్బులు త్వరగా తీయడు కదా. ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఓనర్ వెళ్ళి, సార్ నాకు మీ ఇంట్లో పోర్షన్ ఖాళీ ఉందని చెప్పారు, వచ్చారు సార్ అంటే, అవునా రా చూపించాడు. ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇది కిచెన్ అని చెప్పాడు. ఓకే సార్ ఎంత సార్ రెంట్ అంటే 1000 రూపాయలు. అబ్బా ఇంత పెద్ద ఇల్లు 1000 రూపాయలా? సార్ దాన్ని తీసిచ్చే 1000 రూపాయలు ఇచ్చేసి 4 ఫ్రెండ్స్ తో ఉన్నారు. ఒక 2 days 3 days అయింది. వెళ్ళి ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళా, సార్ 1000 రూపాయలు బాగానే ఉంది కానీ ఇంట్లో మొత్తం వెలకలన్నీ డ్యాన్ చేస్తున్నాయి సార్, మాకు నచ్చట్లేదు అంటే, ఓ నువ్వు ఇచ్చిన 1000 రూపాయలతోటి జయమాలిని జ్యోతిలక్ష్మి నుంచి డ్యాన్ చేస్తారా కొడక? ఎందుకు ఇప్పుతున్నావు, ఎందుకు వేసుకుంటున్నావు? ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి శుభవార్త. ప్రభుత్వం వారు గర్భిణి స్త్రీలకి హాస్పిటల్లో జాయిన్ అవగానే 4000 ఇస్తున్నారు. పిల్ల పుట్టిన తర్వాత 4000 ఇస్తారు. పిల్ల పుట్టిన తర్వాత పోలియో టీకా ఇచ్చినప్పుడు 4000. మొత్తానికి ఒక ఆడపిల్ల తల్లి అయితే 12000 ఇస్తారు. కానీ కష్టపడి ఇచ్చేసిన మొగుడికి మాత్రం రూపాయి ఇవ్వరు. ఇది విషయం మీద కోపం వచ్చి ఒక రోజు ఏం చేశాడంటే ఒక తీవ్రమైనటువంటి ధర్నా చేశాడు అసెంబ్లీ ముందు. మాకు కూడా డబ్బులు కావాలి, మాకు కూడా 12000 6000 ఇమ్మని చెప్పి ధర్నా చేస్తే ఒక ఆయన వచ్చాడు వ్యక్తి, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? ఆడవాళ్ళంటూ 9 నెలలు కష్టపడి కంటారు కాబట్టి వాళ్ళకి 12000 ఇస్తున్నాం బానే ఉంది, నీకెందుకు ఇవ్వాలయ్యా 6000 అంటే, సార్ 2 చేతులు కలిస్తేనే సార్ చప్పట్లు. చెప్పు, ఈ ప్రాసెస్ లో ఏమన్నా జరగకూడదు జరిగితే అసలు ఏం చేద్దామని అనుకుంటున్నావు? ఏదాపినా నాకు కాన్ఫిడెంట్ లేదు దగ్గర.